వెల్కమ్ బ్యాక్. వారంతా మహారాష్ట్రకు చెందిన దోపిడీ గ్యాంగ్ చిన్న చిన్న వ్యాపారాల పేరుతో తెలంగాణలోకి ఎంటర్ అయి దారుణాలకు పాల్పడుతున్నారు. నేషనల్ హైవేలపై వెళ్తున్న వాహనాలను టార్గెట్ చేసుకుని దోపిడీలకు తెగబడుతున్నారు. అవసరమైతే హత్యలు చేసేందుకు కూడా వెనకాడటం లేదు. ఈ ముఠా అరాచకాలపై వరుస ఫిర్యాదులు రావడంతో స్పెషల్ ఫోకస్ పెట్టారు కామారెడ్డి పోలీసులు. 6 స్పెషల్ టీంలతో గాలించి గ్యాంగ్ ఆట కట్టించారు. ఆపై అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. మహారాష్ట్రకి చెందిన ప్రమాదకరమైన పార్థీ గ్యాంగును పట్టుకున్నారు కామారెడ్డి జిల్లా పోలీసులు. పగటి పూట చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నట్లు నటించి రాత్రి వేళలో చోరీలతో పాటు హత్యలకు పాల్పడుతున్న డేంజరస్ క్రిమినల్స్ ను కటకటాల్లోకి నెట్టారు. హైవేలపై వెళ్లే వాహనాలను టార్గెట్ చేసి వరుస దారుణాలకు పాల్పడుతున్న ఘరానా దొంగలను 6 ప్రత్యేక బృందాలతో గాలించి అరెస్టు చేశారు. మొత్తం 11 మందిలో 7గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ గ్యాంగ్ సభ్యులంతా కూడా వీళ్ళు ఏదైనా ఏరియాలో పోయినప్పుడు అక్కడ ఈ బ్లూ కలర్ కార్పెట్ షీట్స్ తోటి డేరా వేసుకుంటారు. డేరా వేసుకుని పగలంతా వీళ్ళు పూసలు అమ్మడము, కార్పెట్స్ అమ్మడము, మ్యాట్స్ అమ్మడము, ఇటువంటి పనులు. అండ్ రాత్రిపూట వీళ్ళు గ్యాంగ్ లాగా ఫామ్ చేసుకొని కొంతమంది వెహికల్స్ వస్తున్నాయా రావట్లేదా అని అబ్జర్వేషన్ పెట్టుకొని వీళ్ళు దాన్ని గ్లాస్ని బ్రేక్ ఓపెన్ చేయడము అండ్ అందులో ఉన్న వ్యక్తుల్ని బెదిరించి వాళ్ళ దగ్గర అమౌంట్ కానీ లేకపోతే మొబైల్ ఫోన్స్ కానీ ఇంకేమైనా వాల్యుబుల్ థింగ్స్ ఉంటే తీసుకోవడం లాంటివి చేస్తాం. నెల రోజుల వ్యవధిలో కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్, దేవునిపల్లి పిఎస్ల పరిధిలో 2 దారి దోపిడీ ఘటనలు వెలుగు చూశాయి. వాటిలో ఒకటి ఈ నెల 2న టేక్రియాల్ దగ్గర జరిగింది. ఆదిలాబాద్ కు చెందిన ఓ వ్యాపారి తన కుమారుడిని హైదరాబాద్ లోని హాస్టల్ నుంచి కారులో ఇంటికి తీసుకుని వస్తూ తెల్లవారుజామున టేక్రియాల్ సమీపంలోని డాబా దగ్గర కారు నిలిపి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇది గమనించిన దుండగులు కారు అద్దాలు పగలగొట్టి కత్తులతో బెదిరించి ల్యాప్టాప్, మరో బ్యాగ్ ను ఎత్తుకెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇటువంటి ఘటనలు NH-44 వెంబడి తరచుగా జరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో నిందితులను పట్టుకునేందుకు 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే టేక్రియాల్ దగ్గర పంక్చర్ షాప్ నడుపుతున్న షకీల్ ఇచ్చిన క్లూతో నిందితులను గుర్తించడం సాధ్యమైందన్నారు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర. అందులో ఏప్రిల్ 2కి రిపోర్ట్ అయిన ఇన్సిడెంట్ లో ఒక పర్సన్కి ఇంజరీ కూడా అయింది. ఈ ఇన్సిడెంట్ రిపోర్ట్ అయిన తర్వాత ఒక 6 టీంలు ఎస్టాబ్లిష్ చేసుకొని సుమారు ఒక 4 ఇన్స్పెక్టర్లు అండ్ ఏఎస్పీ గారు స్వయంగా దాంట్లో రంగంలోకి దిగి టీమ్స్ ఫామ్ చేసుకొని అసలు కొంతకాలంగా ఎన్ని అఫెన్స్ అవుతున్నాయనేది ఒక మొత్తము డేటా తీసి దాన్ని వర్కౌట్ చేస్తే ఇదంతా కూడా ఈ పార్థీ గ్యాంగ్ సంబంధించిన ఈ మహారాష్ట్ర గ్యాంగ్ వాళ్ళు చేశారని నాకు తెలిసింది. షకీల్ తమకి ఏడాది క్రితం జరిగిన ఓ దారి దోపిడీ ఘటనను వివరించి బాధితుడి అడ్రస్ ఇచ్చాడని, అతని ద్వారా నిందితుల ఆనవాళ్లు తెలుసుకున్నామని ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, ఇతర ఆధారాలతో నిందితులు మెదక్ జిల్లాలోని చేగుంట దగ్గర ఉన్నట్లు గుర్తించి పట్టుకున్నామన్నారు. మహారాష్ట్రలోని పార్థీ జిల్లాకు చెందిన కులీ కిషన్ పవార్, జాకీ గుజ్జు భోస్లే, హరీష్ పవార్, అతని భార్య హౌరా పవార్, అనురాగ్ రత్నప్ప భోస్లే, అతని భార్య అంచనా భోస్లే చూడీలను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే పరారీలో ఉన్న చిరంజీవి, కుండా, సంబా భోస్లే, బంగారు భోస్లేల కోసం గాలిస్తున్నామన్నారు ఎస్పీ రాజేష్ చంద్ర. వీళ్ళని పట్టుకోవడానికి మనము ఒక టీంని డిప్లాయ్ చేసుకుని వాళ్ళతో చేస్తే మళ్ళీ వాళ్ళు మన ఏరియాలో స్ట్రైక్ చేస్తుంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అండ్ వాళ్ళను ఆరా తీస్తే దీంట్లో సుమారుగా మనకు ఇప్పటివరకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 11 మంది ఈ గ్యాంగ్ సభ్యులు ఉన్నారు. అందులో 7గురిని మనం ఇప్పటికీ అరెస్ట్ చేసాము. ఇంకో 4 వ్యక్తుల ఇన్ఫర్మేషన్ ఇంకా మనం వర్కౌట్ చేస్తా ఉన్నాము. ఈ ముఠాకి సంబంధించిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పంక్చర్ షాప్ యజమాని షకీల్ ను అభినందించి నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.